హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆధార్ కార్డ్ మరియు మీ యొక్క బ్యాంక్ ఖాతాకి లింక్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డ్ను మొబైల్ ఖాతాతో లింక్ చేయడానికి ఈ వీడియోలో మనం ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీ యొక్క బ్యాంక్ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క బ్యాంక్ అనేది ఎస్బీఐ అయితే యోనో ఎస్బీఐ, లేదా మీ యొక్క బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన యాప్ అనేది VYOM యాప్, అంటే మీకు సంబంధించిన బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, బ్యాంకింగ్ ఆప్షన్పై మీకు సర్వీస్ రిక్వెస్ట్ లేదా రిక్వెస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపై మీరు క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆధార్ లింక్ లేదా బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఆ ట్యాబ్ అనేది ఓపెన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత లింకింగ్ ఆప్షన్పై మీరు క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ను మీ యొక్క ఏ అకౌంట్కి లింక్ చేయాలనుకుంటున్నారు, అంటే ఇన్ కేస్ మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నట్లయితే మీరు అక్కడి నుంచి మీరు లింక్ చేయాలి అనుకుంటున్న అకౌంట్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీకు ఒక అకౌంట్ మాత్రమే ఉంటే మీ యొక్క అకౌంట్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీకు ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఫిల్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, కన్ఫర్మ్పై మీరు క్లిక్ చేసి అప్డేట్ ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా మీ యొక్క బ్యాంక్ ఖాతాతో మీ యొక్క ఆధార్ లింక్ అనేది పూర్తయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.